ఆత్మహత్యలకు వ్యతిరేకంగా సాటి మనిషిగా మాట్లాడుతున్నా. ఈ ఎపిసోడ్లో నేను ఎక్స్పర్ట్ లా కాదు, లెక్చర్ ఇవ్వడం కోసం కాదు, మీ సాటి మనిషిగా మాట్లాడుతున్నా. మీరిప్పుడు బాగా డిస్టర్బ్ అయి ఉండొచ్చు, లేదా సైలెంట్గా వింటూ ఉండొచ్చు. కానీ ఈ ఫ్యూ మినిట్స్ జాగ్రత్తగా వినండి. చాలామంది బయట చూస్తే నార్మల్గా ఉంటారు, స్మైల్ చేస్తారు, వర్క్ చేస్తారు, అందరితో మాట్లాడతారు. కానీ లోపల మాత్రం మైండ్ కామ్గా లేదు, స్లీప్ లేదు, లైఫ్ భారం అయిపోయింది. ఈ బాధ బయటికి రాదు. అందుకే చాలామంది సైలెంట్గా సఫర్ అవుతారు. ఇది నిజమైన పెయిన్. ఒక ముక్కలో చెప్పాలంటే, ఆత్మహత్య ఆలోచన వచ్చింది కాబట్టి మీరు చెడ్డవాళ్ళని కారు, మీరు అసలు వీక్ కాదు. చాలాసార్లు మీరు చావాలనుకోరు. ఈ బాధ ఆగాలని ఉంటుంది. బాధ మైండ్ని చీట్ చేస్తుంది. మైండ్ ఏం చెప్తుందంటే, ఇది ఎప్పుడూ మారదు, ఎవ్వరూ నీకు హెల్ప్ చేయరు, ఎవ్వరికి నీ వాల్యూ తెలియదు, నువ్వు ఉండకపోతే బెటర్, నువ్వు చచ్చిపోతే బెటర్. ఇది బాధ చెప్పే పెద్ద అబద్ధం. లైఫ్ లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, జాబ్ ప్రెషర్, మనీ టెన్షన్, రిలేషన్షిప్స్ బ్రేక్, ఫెయిల్యూర్ ఫీలింగ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లమ్స్ మీ జీవితం కన్నా చాలా చిన్నవి. ఈ ఫేజ్ మీ లైఫ్ మొత్తం కాదు, ఒక చిన్న చాప్టర్ మాత్రమే. మీ మైండ్ లో ఒక థాట్ వస్తే, నేను ఉండకపోతే బాగుంటుంది, నేను చచ్చిపోతే బాగుంటుంది అనే ఒక థాట్ వస్తే దాన్ని ఖచ్చితంగా ఇగ్నోర్ చేయండి. అది ఖచ్చితంగా హెల్ప్ అడగాల్సిన సిగ్నల్. ఈరోజు మీ లైఫ్ గురించి ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క డెసిషన్ చాలు. ఈరోజు ఉంటా, రేపటి గురించి కాదు, ఫ్యూచర్ గురించి కాదు, ఈ ఒక్క రోజు చాలు అనే ఒక ఆలోచన మీ లోపల రావాలి. అండ్ వన్ మోర్ థింగ్, హెల్ప్ అడగడానికి సిగ్గుపడద్దు. అది మనిషిగా ఉండడం. హెల్ప్ అడగడం, మీరు ఒక్కరే కాదు, చాలా మంది హెల్ప్ అడగడానికి రెడీగా ఉంటారు అండ్ హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. ఇండియాలో ఇమ్మీడియట్ హెల్ప్ ఉంది, సచ్ యాజ్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్యూ నెంబర్స్ అండ్ NGOs నెంబర్స్. వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయరు, అలాగే హెల్ప్ చేయడానికి మాత్రమే ఉంటారు. ఒక కాల్ ఒక జీవితాన్ని మార్చొచ్చు. ఈ ఎపిసోడ్ ఎండ్ చేసే ముందు మీ సాటి మనిషిగా ఒకటి చెప్తున్నా, మీరు బర్డెన్ కారు, మీరు వేస్ట్ కారు, మిమ్మల్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే గాడ్ క్రియేటెడ్ యూ లైక్ ఒక యూనిక్ థింగ్ లాగా. సో మీలాగా ఎవరు ఉండరు, ప్లస్ మీకున్న ఫింగర్ ప్రింట్సే ఇంకొకరికి ఉండవు. సో మీరు ఒక యూనిక్ థింగ్. మీ వాల్యూ తగ్గదు. ఇప్పుడు బాధలో ఉన్నారని ప్లీజ్ మీ వాల్యూని మీరు తగ్గించుకోకండి. ప్లీజ్ ఆలోచించండి. ఒక్కరోజు, ఒక బ్రెత్, ఒక ఛాన్స్ మీ జీవితం కోసం. థ్యాంక్ యూ.